హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఫ్రాక్షన్స్ భిన్నాలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇది మేజర్గా పేపర్ 1 టెట్ రాస్తున్న వాళ్ళకి అసలు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ మర్చిపోయి ఉంటారు, ఎప్పుడు లోయర్ క్లాసెస్లో విన్న టాపిక్. నాట్ ఓన్లీ డైరెక్ట్ టాపిక్, ఇక్కడ మీరు నేర్చుకునే కాన్సెప్ట్స్ వేరే ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు కూడా యూజ్ అవుతాయి. దీని మీద కంప్లీట్ కమాండ్ లేకపోవడం వల్ల చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. సో ఈ వీడియో కేవలం పేపర్ 1 టెట్ రాస్తున్న వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. అండ్ దెన్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది చాలా చిన్న టాపిక్, మీరు చూడాల్సిన అవసరం లేదనేదే నా ఒపీనియన్. నా కమింగ్ టు ద వన్, ఫ్రాక్షన్స్ భిన్నాలు చాలా సింపుల్ అయినప్పటికీ చాలా పవర్ఫుల్ టాపిక్. దీంట్లో మీరు నేర్చుకునే కొన్ని కాన్సెప్ట్స్ అండ్ లాజిక్స్ వేరే టాపిక్స్లో ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు కూడా యూజ్ అవుతాయి, కాబట్టి చాలా కేర్ఫుల్గా వినాలి. నా కమింగ్ టు దిస్ వన్, మరీ డీపర్గా బేసిక్ లెవెల్ డెఫినేషన్స్ కాకుండా ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏం తెలిసి ఉండాలనే దాని గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. ఫ్రాక్షన్ అంటే మనకి తెలిసిందే, యూజువల్గా ఇలా P/Q ఫామ్లో, అంటే పైన ఒక నెంబర్ ఉంటుంది, కింద ఒక నెంబర్ ఉంటుంది, ఇలా ఉండి కింద డినామినేటర్ 0 ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే డినామినేటర్లో కనుక 0 ఉంటే దాని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయలేము, దాని వాల్యూని మనము డిఫైన్ చేయలేము, లేదంటే నిర్వచించలేము అని అంటాం. కాబట్టి కింద ఎప్పుడు 0 ఉండదు, పైన ఉండొచ్చు. సో దీన్ని మనం ఫ్రాక్షన్ అంటాం. ఈ ఫ్రాక్షన్లో కూడా పైన ఉండే దాన్ని, భిన్నాన్ని, పైన ఉండే ఈ భిన్నంలో ఉండే పైన పార్ట్ని న్యూమరేటర్, ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే లవము అని పిలుస్తాం. అదే కింద ఉండేదాన్ని డినామినేటర్, తెలుగులో అయితే హారము అని పిలుస్తాం. లవము, హారము, న్యూమరేటర్, డినామినేటర్ అని పిలుస్తాం. చాలా చిన్న విషయమే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనం జనరల్గా ఫ్రాక్షన్ రాస్తున్నప్పుడు ఇలా కనుక రాసాము అంటే దాని అర్థం ఒక వస్తువుని, లేదంటే ఒక బిస్కెట్ని, లేదంటే ఒక క్వాంటిటీని 5 భాగాలు చేసి దానిలో నుంచి 3 భాగాలు తీసుకున్నాము అంటే, అక్కడ మొత్తం అవైలబుల్గా 5 ఉన్నాయి, 5లోంచి 3 తీసుకుంటున్నాము. సో ఫైన్, బాగానే ఉంది, ఇది ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ ఇదే ఫ్రాక్షన్ ఇలా కూడా రాయొచ్చు, అంటే ఈ ఫ్రాక్షన్ అని చెప్పట్లేదు, ఫ్రాక్షన్ని అలా కూడా రాయొచ్చు. మరి ఇక్కడేంటి, దీని అర్థం ఏంటి, 3 భాగాలు చేసి 5 భాగాలు ఎలా తీసుకుంటాము అన్నది పెద్ద డౌట్ ఇక్కడ చాలా మందికి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సేమ్ నెంబర్స్ ఉన్నాయి, బట్ ఆర్డర్ మారింది. ఇక్కడ న్యూమరేటర్లో ఉండేది ఇక్కడ డినామినేటర్లోకి వచ్చింది, డినామినేటర్లో ఉండేది న్యూమరేటర్లోకి వచ్చింది. ఇక్కడ న్యూమరేటర్ తక్కువగా ఉండి డినామినేటర్ పెద్దగా ఉంటే, అంటే మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి డౌట్ లేకుండా 5 భాగాలు ఉన్నాయి, 3 భాగాలు తీసుకున్నారంటే ఓహో అర్థమైంది మీకు. సో ఇలా పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్ కనపడుతుంది అంటే దీన్ని మనము ప్రాపర్ ఫ్రాక్షన్, క్రమభిన్నము అని అంటాం. ప్రాపర్ ఫ్రాక్షన్, క్రమభిన్నము అని అంటాం. మరి ఇక్కడంటే 3 భాగాలు ఉంటే 5 భాగాలు ఎలా తీసుకుంటాం? అఫ్ కోర్స్ ఆ వాల్యూ 1 కంటే ఎక్కువ కావాలంటే, యాక్చువల్గా 3 భాగాలే ఉన్నాయి, నాకు 5 కావాలంటే అక్కడ ఉన్నదానికంటే నాకు ఎక్కువ కావాలని చెప్తున్నట్టు. ఇలా కనుక అంటే న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉంటే, లవము హారము కంటే పెద్దగా ఉంటే దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. చాలా చోట్ల మనకి ప్రాపర్ ఫ్రాక్షన్స్ వస్తూ ఉంటే చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసేస్తూ ఉంటాం. వీటితో క్యాలిక్యులేషన్ టఫ్ అని కాదు, కానీ చూడగానే ఎందుకో అబ్నార్మల్గా ఏదో కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి ఈ క్లారిటీ తెలియడం కోసం క్లియర్గా చెప్తున్నాను. న్యూమరేటర్ చిన్నగా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్, డినామినేటర్ చిన్నగా ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ అనేది 1 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ వాల్యూ మీరు ఒకవేళ తీసుకొచ్చి పక్కన క్యాలిక్యులేట్ చేస్తే, ఏంటి క్యాలిక్యులేట్ చేయడం, ఇక్కడ 5/3 అంటే 5ని 3తో భాగిస్తే, క్లియర్గా మాట్లాడితే ఫ్రాక్షన్ అంటే మనం దీన్ని న్యూమరేటర్ అన్నాం, డినామినేటర్ అన్నాం, ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నాం. బట్ ఒక ఫ్రాక్షన్ రాసుకుంటున్నప్పుడు దాని యొక్క దశాంశ విలువ, డెసిమల్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 5/3 అని ఉంటే 5ని ఇలా తీసుకొని దీన్ని 3తో భాగిస్తాం. 3తో భాగిస్తే 3 1 3, 2 వస్తుంది, పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది, 3 6 18 అవుతుంది, మళ్ళీ 2 కంటిన్యూ అవుతుంది, 1.66. సో ఇక్కడ ఏదైతే వస్తుందో దీన్నే మనము వాల్యూ ఆఫ్ దట్ ఫ్రాక్షన్ అంటాం. అది ఎగ్జాక్ట్ గా రావచ్చు,
రాకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే. ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఒకటి కంటే తక్కువ ఉంటుంది. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సపోజ్ చూడండి ఇక్కడ కొన్ని ఫ్రాక్షన్స్ రాశాను, 5/9, 3/9, 4/9, 1/9. సో ఈ అన్ని ఫ్రాక్షన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ లేదా హారంలో ఏవైతే నంబర్స్ కనపడుతున్నాయో అవి ఒకే నంబర్ ఉంది. ఇలా హారాలు సమానంగా ఉండే భిన్నాలను తీసుకుని ఒక గ్రూప్ గా తీసుకుంటే, డినామినేటర్స్ ఈక్వల్ గా ఉండే సమ్ గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ తీసుకుంటే వీటిని మనము లైక్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం. ఇది మీరేమి పెద్దగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కాదు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనే వర్డ్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అనే వర్డ్ ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. బట్ ఈ వర్డ్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డినామినేటర్స్ ఈక్వల్ గా ఉండే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. దాని అర్థం డినామినేటర్స్ ఈక్వల్ గా లేని ఫ్రాక్షన్స్ ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3/5 కనబడుతుంది, 5/3 కనబడుతుంది. ఇక్కడ డినామినేటర్స్ ఒక దాంట్లో 5 ఉంది, ఇంకొక దాంట్లో 3 ఉంది, కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కావు. సో ఖచ్చితంగా మీకు ఈ డిఫరెన్స్ తెలియాలి. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ సమానంగా లేని ఫ్రాక్షన్. సపోజ్ 3/7, 1/5, 7/9, 3/6 ఇలా చూడండి. డినామినేటర్స్ చూస్తే ఒక దాంట్లో 7 ఉంది, ఇంకొక దాంట్లో 5 ఉంది, 9 ఉంది, 6 ఉంది. వేరే వేరే డినామినేటర్స్ ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఒకే డినామినేటర్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. డినామినేటర్ పెద్దగా ఉంటే అంటే న్యూమరేటర్ చిన్నగా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ పెద్దగా ఉంటే డినామినేటర్ చిన్నగా ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇవి ఫ్రాక్షన్స్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, ఎస్పెషల్లీ అబౌట్ మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇవైతే గుర్తుపెట్టుకోండి. మీరు జస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అనే వర్డ్ ఖచ్చితంగా రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి డినామినేటర్స్ ఈక్వల్ గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్, లేకపోతే అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్న ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఒకసారి, 5/3 ఏదైతే ఉందో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఎందుకు? న్యూమరేటర్ పెద్దగా ఉంది, లవం పెద్దగా ఉంది. దీన్ని మనము ఇంకొక ఫామ్ లోకి రాయొచ్చు, ఇంకొక రూపంలోకి రాయొచ్చు. నేను ఇందాక రాసిన డెసిమల్ ఫామ్ కాదు, దశాంశ రూపం కాదు, అంటే డివైడ్ చేసి మనం చేసిన దశాంశ రూపం కాదు. ఏంటి ఆ రూపం? ఒక్కసారి చూడండి. నేను ఇక్కడ 5ని 3తో డివైడ్ చేస్తున్నా. 5ని 3తో డివైడ్ చేస్తున్నా. ఎన్నిసార్లు పోతుంది? 3 1 = 3, రిమైండర్ 2 వచ్చింది. రిమైండర్ 2 వచ్చింది, ఆగిపోయింది. అంటే 2 ఎందుకు ఆపేసాం? 2 అనేది 3 కంటే చిన్నది కాబట్టి డివిజన్ ఆపేశాను. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ కోషంట్ ఏదైతే వచ్చిందో ఈ కోషంట్ ఇక్కడ రాస్తాం. కోషంట్ ఇక్కడ రాస్తాం. రాసి తర్వాత 2 రాస్తాం. ఏది? రిమైండర్. దాని తర్వాత 3. సో 1 2 3, 1 2/3 అంటే ఫస్ట్ కోషంట్ రాస్తాం, తర్వాత రిమైండర్ రాస్తాం, తర్వాత ఇక్కడ డివైజర్ ఏది ఉంటే అది రాస్తాం. సో QRD గుర్తుపెట్టుకోండి, QRD గుర్తుపెట్టుకోండి. ఇలా రాసిన ఈ ఫ్రాక్షన్ ని మనం ఒక స్పెసిఫిక్ నేమ్ తో పిలుస్తాం, మిక్స్డ్ ఫ్రాక్షన్. తెలుగులో అయితే మిశ్రమ భిన్నం అని పిలుస్తాం. మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం. సో ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మాత్రమే మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలోకి మార్చగలము. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని నార్మల్ ఫామ్ లోకి మారిస్తే వచ్చే ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. నేను ఈ చెప్తున్న ఇన్ఫర్మేషన్ లో కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉండే ఇన్ఫర్మేషన్ ఉంది, కాబట్టి దయచేసి కరెక్ట్ గా ఫాలో అవ్వండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మార్చినప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మళ్ళీ వెనక్కి ఫ్రాక్షన్ లాగా మారిస్తే మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. దీంట్లో కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఒక నెంబర్ రాసి పక్కన ఫ్రాక్షన్ రాశాను. ఒక నెంబర్ ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఇలా పక్క పక్కన రాస్తున్నప్పుడు సిచ్యువేషన్ బట్టి వేరే వేరే అర్థాలు ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే 1 2/3 అనే దాంట్లో 1 2/3 అనే దాంట్లో 1 + 2/3 అని అర్థం. 1 + 2/3 అంటే 1 + 2/3. యాక్చువల్ గా మనం ఇందాక డెసిమల్ చేసేటప్పుడు ఏమొచ్చింది? 1.66 కంటిన్యూ అవుతుంది.
1.66 అంటే 1 మళ్ళీ దానికి 6.66 అని అర్థం. సో ఇక్కడ చూస్తే 1 ప్లస్ 2/3 సింప్లిఫై చేసినా మీకు 0.6 సంథింగ్ వస్తుంది. కాబట్టి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ యొక్క మీనింగ్ మీరు ఇలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ మళ్ళీ కొన్ని చోట్ల ఒక నెంబర్ ఒక ఫ్రాక్షన్ ఇలా పక్క పక్కన రాసేటప్పుడు కొన్నిసార్లు క్యాన్సల్ చేయాల్సి రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 2/10 ఇలా ఉందనుకోండి. 5 2/10 ఉంటే 5 1 జార్ 5 2 జార్ క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు. ఇక్కడ నేను క్లియర్ గా మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్తున్నానంటే ఈ రెండింటికి మధ్య అడిషన్ జరుగుతుంది. బట్ ఇక్కడ రాసిన చోట 5 కి 2/10 కి మధ్య మీకు క్లియర్ గా మల్టిప్లికేషన్ జరిగింది కాబట్టి క్యాన్సిల్ చేసాం. ఇక్కడ క్యాన్సిల్ చేయకూడదు ఎందుకంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఈ ఇంటీజర్ వాల్యూకి ఫ్రాక్షన్ వాల్యూకి మధ్య అడిషన్ సమ్ ఉంటుంది, మీన్స్ ప్లస్ ఉంటుంది. కాబట్టి మనం క్యాన్సిల్ చేయం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే ఇలా డివిజన్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. లైక్ 13/3 తీసుకుంటున్నాను. 13/3 తీసుకుంటే సో మనం ఏం చేయాలి? 13 ని 3 తో డివైడ్ చేస్తే 3 4 జార్ 12 అవుతుంది, రిమైండర్ 1 వస్తుంది. నేనేం చెప్పాను? ఫస్ట్ కోషంట్ రాసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ 4 రాసుకుంటున్నాను, 4. దాని తర్వాత రిమైండర్ 1 డివైడెడ్ బై 3 5. సో 4 1/3 అనేది 13/3 కి ఈక్వల్ అయ్యే మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇలా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చడం తెలియాలి. ఎలాగైతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మారుస్తామో మిక్స్డ్ ఫ్రాక్షన్ మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చడం కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో అది ఎలా చేస్తామంటే కాసేపు ఇది చూడండి, ఇదంతా రబ్ చేస్తున్నాను. సో ఒకసారి చూడండి, సో ఇక్కడ ఏమైతే ఉన్నాయో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ 1 2/3 కి ఈక్వల్ అయ్యే అపక్రమ భిన్నము డాష్ అని అడుగుతారు, లేదా విచ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 2/3 అంటే దీన్ని నార్మల్ ఫ్రాక్షన్ కి ఎలా మారుస్తామంటే జాగ్రత్తగా చూడండి, ఈ కింద ఈ 2 మల్టిప్లై చేస్తాం. అంటే కింద డినామినేటర్ లో ఉండే ఈ 3 ఈ పక్కన కనపడుతున్న ఈ నంబర్ 2 మల్టిప్లై చేస్తాం. వచ్చిన దానికి ఈ పైన నంబర్ యాడ్ చేస్తాం. సో ఏమవుతుంది? 3 × 1 3 అవుతుంది. వచ్చిన దానికి 2 యాడ్ చేస్తే 5 అవుతుంది. 5 డివైడెడ్ బై డినామినేటర్ లో ఏముంటే అదే వేస్తాం, 5/3 అయిపోయి. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. ఇవి 2 మల్టిప్లై చేస్తాం. 3 × 4 12 అవుతుంది. వచ్చిన దానికి ఇది యాడ్ చేస్తాం, 13 అవుతుంది, 13/3. సో ఖచ్చితంగా మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చడం తెలియాలి. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే మనకి బేసిక్ థింగ్ అర్థమైతే టక్క క్యాలిక్యులేషన్స్ వెళ్ళిపోతాయి. అరే ఎలా చేయాలన్న కన్ఫ్యూషన్ రైజ్ అయిందంటే చాలా చిన్న క్యాలిక్యులేషన్. మీరు చూస్తే నేను ఇక్కడ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ ఇవి తప్ప వేరే ఏవి వాడలేదు. బట్ స్టిల్ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కనుక వస్తే వాటిని చూసి భయపడకుండా ఉండాలంటే మనకి ఇదంతా తెలియాలి. సో ఖచ్చితంగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్ కి, మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కి తెలిసి ఉండాలి. ఇది ప్రాక్టీస్ కోసం మీరేమి ఎక్కడెక్కడి నుంచో బుక్స్ లో నుంచి క్వశ్చన్స్ చూడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన ఫ్రాక్షన్ మీరే తీసుకోండి, పైన పెద్ద నెంబర్ ఉండేటట్లు చూసుకోండి. సో సపోజ్ 11/4 అనో లేకపోతే 25/3 అనో ఇలా సమ్ నంబర్స్ తీసుకొని ఫస్ట్ దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చండి. మార్చిన తర్వాత మళ్ళీ రివర్స్ లో మనం మారిస్తే ఈ లాజిక్ లేదా ఈ క్యాలిక్యులేషన్ యూజ్ చేసి మనకి మళ్ళీ సేమ్ ఆన్సర్ వచ్చింది అంటే మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారని అర్థం. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ గురించి ఖచ్చితంగా మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే జస్ట్ ఇందాక చెప్పిన లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ బేస్ చేసుకొని కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. వాటి గురించి డిస్కస్ చేద్దాం. చాలా సింపులే. అరేంజ్మెంట్ అని మీరు ఇంతకు ముందే విని ఉంటారు. ఇలా చూడండి, సమ్ ఫ్రాక్షన్స్ రాసి సపోజ్ వాళ్ళు అరేంజింగ్ అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమము అవరోహణ క్రమము ఎలా అడిగినా సరే ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏంటి అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్నిట్లోనూ డినామినేటర్ లో 9 కనపడుతుంది. కాబట్టి వీటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. లైక్ ఫ్రాక్షన్స్ తో వర్క్ చేయడం చాలా ఈజీ, చాలా ఈజీగా చేయొచ్చు. క్యాలిక్యులేషన్స్ అంటే అడిషన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా
ఈవెన్ సబ్ట్రాక్షన్ చేసినా ఇలా డినామినేటర్స్ ఈక్వల్ గా ఉండే చోట చాలా కంఫర్టబుల్ గా చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా చేస్తామంటే, ఎప్పుడైతే అన్ని డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయో వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటామని మనకి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే కేవలం పైన ఉండే నంబర్స్ మాత్రమే చూసుకుంటున్నాను. నేను 5 ఉంది, 3 ఉంది, 7 ఉంది, 11 ఉంది, 2 ఉంది, 13 ఉంది. అసెండింగ్ ఆర్డర్ స్మాల్ నుంచి బిగ్ నంబర్ లేదా బిగ్ నంబర్ వరకు అరేంజ్ చేయాలనుకోండి. ఫస్ట్ నేనేం రాసుకుంటాను, స్మాల్ నెంబర్ 2 అవుతుంది, దాని తర్వాత 3 అవుతుంది, దాని తర్వాత 5 అవుతుంది, 7 అవుతుంది, 11 అవుతుంది, 13 అవుతుంది. సో ఫస్ట్ నేను న్యూమరేటర్స్ మాత్రమే చూసా. ఎందుకు న్యూమరేటర్స్ మాత్రమే చూస్తున్నా, డినామినేటర్స్ అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. లైక్ ఫ్రాక్షన్స్ అవుతున్నప్పుడు కేవలం న్యూమరేటర్స్ గురించి మాత్రమే ఆలోచిస్తాం. దీని తర్వాత డివైడెడ్ బై 9 రాసేస్తే సరిపోయింది మనకి. డివైడెడ్ బై 9 రాసేస్తే సరిపోయింది. ఇక్కడ సడన్ గా ఇది చెప్పిన తర్వాత మీకు వచ్చే డౌట్, చాలా సింపుల్ గా చెప్పేశారు, బట్ ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తారని గ్యారంటీ ఏముంది? వేరే వేరే నెంబర్స్ ఇవ్వచ్చు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అన్నిసార్లు ఇలా లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి అరేంజ్ చేయమని పిల్లలకి అడిగినట్టు మనల్ని అడిగితే ఖచ్చితంగా అడగరు. బట్ ఖచ్చితంగా లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తామో తెలిస్తేనే వేరే ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు, అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చెయ్యాలన్న విషయం మనకు అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇదంతా రబ్ చేసి లైక్ ఫ్రాక్షన్స్ కాకుండా అన్లైక్ ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాను. బట్ దానికంటే ముందు మీకు తెలియాల్సింది ఏంటంటే, ఒక 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు, సపోజ్ 2/3, 5/7 ఇలా 2 వేరే వేరే ఫ్రాక్షన్స్ ఇచ్చాను. వీటిని లైక్ ఫ్రాక్షన్స్ గా ఎలా మార్చాలి అన్నది తెలిస్తే ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు 2/3, 5/7 డినామినేటర్స్ చూస్తే ఒక దాంట్లో 3 ఉంది, ఇంకొక దాంట్లో 7 ఉంది. ఖచ్చితంగా ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కావు. బట్ ఎలా మారుస్తాము అంటే, సింపుల్ గా రబ్ చేసి 7 రాయమని చెప్పట్లేదు. మార్చినప్పుడు ఆ ఫ్రాక్షన్ భిన్నం యొక్క విలువ మారకూడదు. ఏం చేస్తామంటే చాలా సింపుల్. ఇక్కడ ఏదైతే 7 ఉందో ఆ 7 తో పైన కింద మల్టిప్లై చేస్తాం ఈ ఫ్రాక్షన్. అలాగే ఇక్కడ ఏదైతే 3 ఉందో ఆ 3 తో ఈ పైన కింద మల్టిప్లై చేస్తాం ఈ ఫ్రాక్షన్. సో ఈ డినామినేటర్ తీసుకెళ్లి పైన కింద మల్టిప్లై చేస్తున్నాం, ఈ డినామినేటర్ తీసుకెళ్లి పైన కింద మల్టిప్లై చేస్తున్నాం. ఏమవుతుంది మనకి? 2 7 జా 14 బై 3 7 జా 21 అయింది. అలాగే ఇక్కడ చూడండి 5 3 జా 15 డివైడెడ్ బై 7 3 జా 21 అయింది. సో మీరు ఒక్కసారి చూడండి, ఈ రెండింటికి డినామినేటర్ ఏం కనబడుతుంది? ఇప్పుడు 21 కనబడుతుంది. డినామినేటర్స్ ఈక్వల్ అయితే వాటిని ఏమని పిలుస్తాం మనం? లైక్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం. సో ఇచ్చిన ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి వీటికి సమానమయ్యే లైక్ ఫ్రాక్షన్స్ డాష్ అని కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో మీరు సింపుల్ గా ఇది చేయడం తెలిస్తే, అంటే ఈ 7 తో ఇక్కడ, ఈ 3 తో ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు మనకు వస్తుంది. 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఓకే, మరి 3 లేదా అంతకంటే ఎక్కువ ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చండి అని అడగడానికి కూడా డెఫినెట్ గా ఛాన్స్ ఉంది. మరి అప్పుడేం చేస్తాం? ఇప్పుడు చూడండి, నేను ఇదంతా రబ్ చేసేస్తున్నాను. ఇక్కడ 3 వచ్చింది, 7 వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను 11/5 అని రాసుకుంటాను. 3 ఫ్రాక్షన్స్ కనపడుతున్నాయి. 2/3 ఒకటి, 5/7 ఒకటి, 11/5 ఒకటి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? 2 ఫ్రాక్షన్స్ కాబట్టి సింపుల్ గా ఇట్లా మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా? 3 7 5 పక్కకు తీసుకుందాం. 3 7 5 ఇవి పక్కకు తీసుకొని, ఇవి 3 చూడ్డానికి వేరే వేరే ఆడ్ నెంబర్స్, ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ లేదు. బట్ స్టిల్ నేను ప్రాపర్ ప్రొసీజర్ చెప్తున్నాను. ఇక్కడ చిన్న షార్ట్ కట్ ఫాలో అయితే చెప్పేయచ్చు, బట్ మీకు ప్రొసీజర్ తెలియాలి కాబట్టి ఈ మూడిటికి ఎల్సిఎం అంటే పెద్దగా ఏం లేదు, ఇలా పెట్టుకొని క్యాలిక్యులేట్ చేయడమే. కాకపోతే ఇక్కడ ఈ మూడిటికి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 3 into 7 into 5 ఏమొస్తుంది మనకి? 3 5 జార్ 15 అవుతుంది. 15 7 జార్ 105 అవుతుంది. 105 అనేది మనకి ఈ 3 నెంబర్స్ కి ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం? వచ్చింది ఎల్సిఎం. మనం చేయాల్సింది ఈ మూడింటిని లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చడం. దానికి ఏం చేస్తాం? 3 7 5 ఇక్కడ రాసుకుని ఎల్సిఎం కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, జాగ్రత్త చూడండి, ఫస్ట్ ఒక ఫ్రాక్షన్ పక్కకు రాసుకుంటున్నా, ఇంటూ ఈ 105 తీసుకుంటున్నా. ఈ 105 తీసుకుంటున్నా. ఏమవుతుంది చూడండి? 3 1 జార్ 3 ఏమొస్తుంది? 35 జార్ వస్తుంది. 35 అనే ఏదైతే నెంబర్ ఉందో ఈ ఫ్రాక్షన్ మొత్తాన్ని 35 తో పైన కింద మల్టిప్లై చేయాలి. 2/3
35/35. సో సింపుల్ గా మీరు ఇంకొక రకంగా అర్థం చేసుకోవచ్చు. డినామినేటర్ లో ఇక్కడ 3 ఉంది, ఇది వదిలేసి 7 into 5 తో పైన మళ్ళీ మల్టిప్లై చేస్తున్నాం. ఇలా అర్థం చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. నౌ 5/7 ఇదే లాజిక్ ఫాలో అవుదాం మనం. 3 and 5 మల్టిప్లై చేస్తే 15, పైన కింద 15 తో మల్టిప్లై చేస్తున్నాం. అలాగే 11/5 అని ఉంది. సో 3 7 జా పైన కింద 21 తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఏమొస్తుంది చూడండి, ఇక్కడేమో 35, ఇక్కడేమో 15, అక్కడేమో 21 మల్టిప్లై చేస్తే నాకు రిజల్ట్ ఏమొస్తుంది? 2 into 35 70/105. ఏంటి 105? మనకి ఇంతకు ముందు వచ్చిన ఎల్సిఎం కామా 75/105 కామా 231/105. మీరు ఒక్కసారి చూడండి, వాళ్ళు ఏదైతే ఫ్రాక్షన్ 2/3 5/7 11/5 ఇచ్చారో ఈ ఫ్రాక్షన్స్ వాటికి ఈక్వల్ కరస్పాండింగ్లీ. బట్ డినామినేటర్స్ చూడండి, అవన్నీ ఈక్వల్ గా ఉన్నాయి, అంటే లైక్ ఫ్రాక్షన్స్ అయ్యాయి. సో ఇలా ఇచ్చిన ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చిన తర్వాత మనం ఏ ఆర్డర్ కావాలంటే ఆర్డర్ మార్చొచ్చు. సపోజ్ ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చి వీటిని ఆర్డర్ గా మార్చండి అంటే, ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి చూడగానే అర్థమైపోతుంది ఇది చిన్నది, దాని తర్వాత ఇది పెద్దది, దాని తర్వాత ఇది పెద్దదని. వాళ్ళు దీని మీద ఇలా ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఆప్షన్ ఏ 2/3 గ్రేటర్ దాన్ 5/7 గ్రేటర్ దాన్ 11/5. బి వచ్చేసి 2/3 లెస్ దాన్ 5/7 లెస్ దాన్ 11/5. ఆప్షన్ సి వచ్చేసి 5/7 లెస్ దాన్ 2/3 లెస్ దాన్ 11/5. ఆప్షన్ డి వచ్చేసి 11/5 లెస్ దాన్ 5/7 లెస్ దాన్ 2/3. ఇలా రకరకాల ఫ్రాక్షన్స్ ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వీటన్నిటిని లైక్ ఫ్రాక్షన్స్ లోకి మార్చుకొని కంపేర్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. సో లైక్ ఫ్రాక్షన్స్ అనే ఒక చిన్న డినామినేటర్స్ ఈక్వల్ గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాము అన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వెనక ఇంత క్యాలిక్యులేషన్ ఉంది. ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ ఫ్రాక్షన్స్ కి సంబంధించి ఇప్పటివరకు నేను చెప్పింది రెండే చిన్న కాన్సెప్ట్స్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కి ఎలా కన్వర్ట్ చేస్తామో, అలాగే వైస్ వర్సా మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి, అలాగే లైక్ ఫ్రాక్షన్స్ గా ఎలా కన్వర్ట్ చేస్తాము, లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి. వీటి తర్వాత మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4 మనం బేసిక్ ఆపరేషన్స్ అంటాం. చాలా చతుర్విధ ప్రక్రియలు అని పిలుస్తూ ఉంటాం తెలుగులో అయితే. అంటే నార్మల్ నంబర్స్ మధ్య చేయడం చాలా ఈజీ ఇది. బట్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ బేసిక్ ఆపరేషన్స్ ఎలా చేస్తామన్నది చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇప్పటివరకు నేను డిస్కస్ చేసిన ఈ లైక్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్, వీటి గురించి ఖచ్చితంగా నాలెడ్జ్ తెలిసి ఉండాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ టైం ని బట్టి కంటిన్యూ చేస్తాను, ఇదే వీడియోలోనా నెక్స్ట్ వీడియోలోనని. ఒక్కసారి చూడండి, నేను ఇక్కడ అడిషన్ or subtraction of fractions. Addition on subtraction of fractions రెండు ఒకే రకంగా అర్థం చేసుకోవచ్చు. సపోజ్ 5/7 ప్లస్ 8/9 ఇలా ఉందనుకోండి, అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. సో ఇక్కడ సిస్టమాటిక్ గా మనం ఫాలో అవ్వచ్చు. సిస్టమాటిక్ గా ఫాలో అవుతున్న దాన్ని షార్ట్ కట్ లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ ఫ్రాక్షన్స్ పెరిగే కొద్దీ మనకి టెన్షన్ పెరిగిపోతుంది. షార్ట్ కట్స్ వాడదామంటే గజిబిజ్ అయిపోతుంది. కాబట్టి ప్రాపర్ ప్రొసీజర్ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. సింపుల్ గా మనం ఏం చేస్తామంటే ఇలా ఒక చిన్న లైన్ కొడతాం. ఈ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేరే వేరే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కావు. లైక్ ఫ్రాక్షన్స్ అయితే చాలా ఈజీగా యాడ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన నేను 5/7 ప్లస్ 8/7 ఇలా ఉందనుకోండి, అడిషన్ చేయడం చాలా ఈజీ. కింద డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇలా కొట్టి డినామినేటర్ లో ఏముంటే అది రాసేయండి 7 ని. ఇప్పుడు న్యూమరేటర్ లో 5 and 8 యాడ్ చేస్తే 13. ఆన్సర్ ఇస్ 13/7. కింద యాడ్ చేయట్లేదు, 7 + 7 14 అని రాయట్లేదు, ఒక్కసారే రాస్తున్నాను. సో 5/7 8/7 ఇలా లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు చాలా ఈజీ. బట్ ఇలా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడే మనం ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఇక్కడ ఏం చేస్తామంటే 7 and 9 కి ఎల్సిఎం చేస్తాం. బట్ సో ఇక్కడ 7 and 9 అనేవి ఒకదానికొకటి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ లేని నెంబర్స్ అవుతాయి కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో అది ఇక్కడ వేస్తున్నాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో అది ఇక్కడ వేసాను. అలాగే
ఈ నంబర్ తీసుకెళ్లి దీంతో మల్టిప్లై చేస్తున్నా. 9 5 45 ఇక్కడ వేసారు. అలాగే నెక్స్ట్ నేను ఇక్కడ రెండుకు వాంటెడ్ గా డబల్ పెట్టాను, అంటే ఫస్ట్ ఇది చేయాలి తర్వాత ఇది చేయాలి. మీరు ఆవేశపడి ఇది మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేసారంటే కష్టం అవుతుంది. అడిషన్ చేసేటప్పుడు ఏమి ఇబ్బంది లేదు, మధ్యలో సబ్ట్రాక్షన్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ బెటర్ టు ఫాలో దిస్ మెథడ్. సో ప్లస్ 56 అవుతుంది. 56 7 8 0. సో ఈ రెండు యాడ్ చేస్తే 101/63 అంటే ఏంటి, 5/7 ప్లస్ 8/9 యాడ్ చేస్తే ఎక్కడో హండ్రెడ్స్ లో న్యూమరేటర్ వచ్చింది, 60 దాటి డినామినేటర్ వచ్చింది. ఇది ఖచ్చితంగా మీకు ఈ ప్రాసెస్ తెలిసి ఉండాలి. ఇక్కడ డైరెక్ట్ గా లైక్ ఫ్రాక్షన్స్ లో చేసేటట్టు చేయలేము. ఒకవేళ ఇక్కడ మధ్యలో ప్లస్ కాకుండా ఇదే క్వశ్చన్ 5/7 మైనస్ 8/9 అని ఇస్తే, సో ఇప్పుడు చూడండి ఈ రెండు మల్టిప్లై చేస్తే 63. నేను ఖచ్చితంగా ఇది ముందు చేయాలని చెప్పాను, పొరపాటు ఇది చేశారంటే ఇది ఇక్కడికి వస్తుంది. సో 9 5 45 మైనస్ 56. 45 నుంచి 56, 45 స్మాల్ నెంబర్, 56 బిగ్ నెంబర్. సో తీసేస్తే మైనస్ 11/63. సో మైనస్ 11/63 అనేది దీంట్లో నుంచి తీసేస్తే వచ్చింది. 101/63 అనేది యాడ్ చేస్తే వచ్చింది. సో ఇలా ఫ్రాక్షన్స్ యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం చేస్తాం. మరి ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ కాకుండా మోర్ దాన్ 2 ఫ్రాక్షన్స్ ఇస్తే ఎలా చేస్తాం అన్నదే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ చేసేది ఇక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం ఒక చోట ప్లస్ తీసుకున్నాను, ఇంకొక చోట మైనస్ తీసుకున్నాను. దీనివల్ల మీకు 2-3 ఇన్ఫర్మేషన్స్ ఒకేసారి క్లియర్ గా అర్థమవుతాయి. 2 కంటే ఎక్కువ ఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు ఎలా చేస్తాం, అలాగే అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు ఒకటే ప్రాబ్లం లో ఉన్నప్పుడు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎలా ఫేస్ చేయొచ్చు, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. సో ఇమ్మీడియట్ గా నేను కింద ఇలా చిన్న లైన్ కొట్టి, డినామినేటర్స్ చూస్తే వేరే వేరే ఉన్నాయి కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కావు, అన్లైక్ ఫ్రాక్షన్సే. సో ఇవి 7 9 3 పక్కకు తీసుకొని ఎల్సిఎం చేస్తున్నా, ఎందుకంటే 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఏదో జస్ట్ లైక్ దట్ మల్టిప్లై చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడైతే క్లియర్ గా ఎల్సిఎం చేయడం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య భాజకం అని లోయర్ క్లాసెస్ లో విని ఉంటాం. సో ఇక్కడ ఈ 3 నెంబర్స్ లో ఎక్కువ నెంబర్లు దేంతో పోతాయో దాంతో డివైడ్ చేస్తాం, 3తో పోతాయి. 7 అలాగే ఉంటుంది, ఇది 3 సార్లు పోతుంది, ఇది 1 టైం పోతుంది. మళ్ళీ 3తో 7 అలాగే ఉంటుంది, 1 1 మళ్ళీ 7తో. సో ఇప్పుడు ఏవైతే ఈ పక్కన నెంబర్లు వచ్చాయో 3 3 7 అని మల్టిప్లై చేస్తే 63. 3 3s are 9, 9 7s are 63 వచ్చింది. సరే అదేంటి ఇంతకు ముందు కూడా 63 వచ్చిందంటే జస్ట్ మనం తీసుకున్న నెంబర్స్ ని బట్టి మారుతా ఉంటాయి తప్ప యాస్టీస్ గా అవే వచ్చారని నాకు కూడా తెలీదు. సో ఇక్కడ 63 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా వినండి. 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు జస్ట్ లైక్ దట్ ఇలా చేసేసాం. బట్ ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం ఇక్కడ రాసిన తర్వాత ఈ న్యూమరేటర్ లో ఏ నంబర్స్ రాస్తామనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ 5/7 పక్కకి రాసుకుంటున్నా, రాసుకొని దీన్ని ఇక్కడ కింద ఎల్సిఎం ఏదైతే వచ్చిందో దాంతో మల్టిప్లై చేస్తున్నా. ఏమొస్తుంది, 7 1 jar 7 9 jars, 5 into 9 45. yes 5 ప్లస్ ఇక్కడ 6/9 6/9 into 63, 9 1 jar 9 7 jar 6 into 7 42 5. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ పెట్టా, మైనస్ ఉంటే మైనస్ పెడుతున్నా. 2/3 into 63, 3 1 jar 3 21 jar, ఇవి రెండు మల్టిప్లై చేస్తే 42. సో ఇక్కడ నేను తీసుకున్న వాల్యూస్ లో 6/9 2/3 ఇవి రెండు ఒకే వాల్యూస్, ఎందుకంటే సింప్లిఫై చేస్తే 2/3 వస్తుంది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ నేను ఇక్కడ 5 అని పెట్టుకుంటున్నాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం 5 అని పెట్టుకుంటున్నాను. అప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ 5 పెట్టుకుంటే 5 into 21 105 అవుతుంది. సో ఇప్పుడు చూడండి 45 ప్లస్ 42 మైనస్ 105 వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది, 87 మైనస్ 105 డివైడెడ్ బై 63 అవుతుంది. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ వచ్చేసి 13 ప్లస్ 5 మైనస్ 18/63. ఇది యాక్చువల్ గా 3తో సింప్లిఫై అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే మనకి మైనస్ 6/21 వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి 3తో పోతే సో మైనస్ 2/21
7 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ -2/7. సో ఇలా ఫ్రాక్షన్స్ కి మధ్య అడిషన్ సబ్ట్రాక్షన్ కొన్నిసార్లు రెండు చేయాల్సి వచ్చినప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఈజీగా ఫటాఫటా చేసేస్తాం. బట్ 100% మీకు లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి యాడ్ చేయమని సబ్ట్రాక్ట్ చేయమని అడగడానికి ఛాన్స్ లేదు. డెఫినెట్గా ఇలా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి అడుగుతుంటారు కాబట్టి ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ డినామినేటర్స్ ని పక్కగా తీసుకొని వాటి ఎల్సిఎం కనుక్కొని ఆ ఎల్సిఎం తో ఒక్కొక్క ఫ్రాక్షన్ మల్టిప్లై చేస్తున్నప్పుడు వచ్చే వాల్యూస్ ని ఇక్కడ రాసుకుంటూ ప్రాపర్ సింబల్స్ కరెక్ట్ గా రాసుకొని యాడ్ చేస్తామా సబ్ట్రాక్ట్ చేస్తామా అన్నది కేర్ఫుల్ గా చేసినప్పుడు మాత్రమే మనకి మిస్టేక్ పోకుండా ఆన్సర్ వస్తుంది. ఇలాంటివి చాలా బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్సే అయినప్పటికీ ఎక్కువ మంది మిస్టేక్స్ చేయడానికి ఛాన్స్ ఉండే ప్రాబ్లమ్స్ అండ్ కాన్సెప్ట్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫ్రాక్షన్స్ ఏముందిలే సింపుల్ గా చేసేద్దాం అనుకోవద్దు. ఎంత ఎక్స్ట్రాడనరీగా పర్ఫెక్ట్ గా ఉండే వాళ్ళైనా చాలా ఈజీగా తప్పులు చేయడానికి ఛాన్స్ ఉండే కాన్సెప్ట్ ఇది. అండ్ దీని తర్వాత మనము డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా చిన్న విషయమే అయితే మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అన్న వర్డ్ మనకి పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. ఎందుకంటే ఎలాంటి ఫ్రాక్షన్స్ మధ్య అయినా మనం క్లియర్ గా చేయొచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇది చాలా ఈజీ. మల్టిప్లికేషన్ చేయడం రెండు ఫ్రాక్షన్స్ ఇస్తే సపోజ్ 5/9 7/11 ఇలా రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకోండి క్లియర్ గా చూడగానే కనపడుతున్నాయి అవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాదు అని. మరి ఈ రెండు అన్లైక్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ మధ్య మల్టిప్లికేషన్ చేయడం సపోజ్ నేను ఇక్కడ వాంటెడ్ గా రెడ్డింగ్ తో పెడుతున్నాను. సో మల్టిప్లికేషన్ చేయడం చాలా ఈజీ. న్యూమరేటర్ మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. చాలా సింపుల్ గా 5 7 35/99 వస్తుంది. కొన్నిసార్లు ఇది ఏమైనా సింప్లిఫై అయిపోతే సింప్లిఫై చేసి రాస్తాం, లేదంటే అలాగే వదిలేస్తాం. చాలా ఈజీ మల్టిప్లై చేయడము. అండ్ డివిజన్ చేయడం కూడా అంతే ఈజీ. సపోజ్ ఇప్పుడు చూడండి ఇక్కడ 5/9 డివైడెడ్ బై 7/11 ఉంది అనుకోండి. డివైడ్ చేసేటప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు చూడండి. 5/9 ఎలాగ రాస్తున్నాం? ఏ డివిజన్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లికేషన్ గా చేంజ్ చేసుకుని ఇక్కడ ఉండే ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ చేసి రాసుకుంటాం, అంటే తిప్పి రాసుకుంటాం. ఎందుకు రాసుకుంటామని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా 5/9 అంటే ఇది హోల్ డివైడెడ్ బై సింబల్ 7/11. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి జనరల్ గా ఫ్రాక్షన్ అంటే తెలుసు, న్యూమరేటర్ లో ఒక నెంబర్ ఉంటుంది, డినామినేటర్ లో ఒక నెంబర్ ఉంటుంది. బట్ ఇక్కడ న్యూమరేటర్ లో ఒక ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్ లో ఇంకొక ఫ్రాక్షన్ ఉంది. మరి దీన్ని ఎలా సింప్లిఫై చేస్తామంటే ఇక్కడ 5/9 దీంతో డివైడ్ చేయమని అర్థం ఇక్కడ రాసిన దాని ప్రకారం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాల్సి వస్తే 5/9 ఇలాగే రాసుకుంటాం. ఇది ఏమవుతుంది, ఇలా పైకి వెళ్ళి ఇది 11 అంటే ఇక్కడ ఈ డినామినేటర్ లో ఉండే నెంబర్ ఇట్లా పైకి వెళ్తుంది, ఈ 9 దీని దగ్గరకు వస్తుంది. సో దాన్ని నేను ఇలా రాశాను. ఫస్ట్ ఫ్రాక్షన్ ఏమీ డిస్టర్బ్ చేయలేదు. ఈ 7/11 ని రెసిప్రోకల్ చేసి రాసుకున్నాం 11/7 అని. సో ఇప్పుడు ఇదేమవుతుంది, యాజ్ యూజువల్ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయొచ్చు అన్నాను. సో ఇలా మల్టిప్లై చేస్తాం. 55 డివైడెడ్ బై 63 అవుతుంది. ఇదేమన్నా సింప్లిఫై అయితే అవుతుంది, లేకపోతే లేదు. సో ఫ్రాక్షన్స్ మధ్య అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా కాస్త కేర్ఫుల్ గా చేయాల్సిన క్యాలిక్యులేషన్. జనరల్ గా నార్మల్ నెంబర్స్ లో అడిషన్ సబ్ట్రాక్షన్ ఈజీగా ఉండి మల్టిప్లికేషన్ డివిజన్ టఫ్ గా ఉంటాయి. బట్ ఫ్రాక్షన్స్ లో అంతా రివర్స్. మనకి అడిషన్ సబ్ట్రాక్షన్ చాలా కేర్ఫుల్ గా చేయాలి, ఎల్సిఎం చేయాలి, లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ చూసుకోవాలి, కింద డివైడెడ్ బై కొట్టి ఆ ఎల్సిఎం కింద వేసుకోవాలి, మల్టిప్లికేషన్ చేసుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంది. బట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మాత్రం చాలా ఈజీగా న్యూమరేటర్ డినామినేటర్ చేసేస్తాం, చాలా ఈజీ. అండ్ కొన్నిసార్లు ఇచ్చే ఫ్రాక్షన్స్ ఇంత సింపుల్ ఫ్రాక్షన్స్ కాకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పక్కన ఇలా పెట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇవ్వచ్చు. సో జనరల్ గా ఫ్రాక్షన్స్ లో అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఇలా ఇచ్చేటప్పటికి
కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే షార్ట్ కట్స్ చేసి అలవాటు అయిపోయి ఈ 2 into 3 పక్కకి మల్టిప్లై చేయాలేమనుకుంటారు. అఫ్ కోర్స్ ఒక వేలో మీరు ఆలోచిస్తున్న విధానం కరెక్టే, కానీ ఇలా ఆలోచిస్తున్నప్పుడు మిస్టేక్ పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే, ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కనుక ఇచ్చి మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ చెయ్యమంటే మీరు ఖచ్చితంగా వీటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గా మార్చాలి. సో ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తాం, దీన్ని మల్టిప్లై చేస్తాం, వచ్చిన దానికి దీన్ని యాడ్ చేస్తాం. 9 2s are 18 plus 5 23/9. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 33 plus 7 40/11. 23/9 40/11 వచ్చింది. ఇవి రెండు మల్టిప్లై చేస్తాం. సో న్యూమరేటర్ మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. ఏమొస్తుంది మనకి 920 వస్తుంది. సో 920/19 అనేది ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ. సో మీరు 2 3s are 6 వేసుకుంటాను, తర్వాత 5/9 into 7/11 వేసుకుని ఉంటే ఇలా చేస్తున్నప్పుడు మిస్టేక్ పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది యాడ్ చేయాలన్నప్పుడు మాత్రం సపోజ్ 2 5/9 అండ్ 3 7/11 ఇలా వచ్చి వీటిని యాడ్ చేయండి అని అన్నప్పుడు మాత్రం, నేను ఇంతకుముందే చెప్పాను, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇలా ఒక నెంబర్ ని ఒక ఫ్రాక్షన్ ని పక్కన రాస్తున్నప్పుడు దాని అర్థం 2 plus 5/9 అండ్ ఇది వచ్చేసి 3 plus 7/11 అని అర్థం. అప్పుడు మనం కావాలంటే ఇలా మధ్యలో ప్లస్ పెట్టుకొని 2 and 3 ని ఫస్ట్ యాడ్ చేస్తే 5 అవుతుంది. దాని తర్వాత 5/9 అండ్ 7/11 ని మళ్ళీ పక్కకి యాడ్ చేసుకొని మనం రెగ్యులర్ ప్రొసీజర్ లో చేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రాక్షన్స్ కి సంబంధించి ఆల్ ద బేసిక్ ఆపరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మీరు తెలుసుకోవాల్సిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇది. అసలు ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, అడిషన్ ఎలా చేస్తాం, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం, డివిజన్ ఎలా చేస్తాం, మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం, అలాగే ఇచ్చిన ఫ్రాక్షన్స్ ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా అరేంజ్ చేస్తాం, ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో నేను కవర్ చేశాను. 1 or 2 times మీరు కనుక చేస్తూ రిలవెంట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ కమాండ్ ఓవర్ దిస్ కాన్సెప్ట్. దీని మీద ఇంకొంచెం హై స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ అంతా ఒక 10 to 12 ప్రాబ్లమ్స్ కలెక్ట్ చేసి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని కాన్సెప్ట్స్ మళ్ళీ రివైజ్ అవుతాయి కాబట్టి మీకు కూడా మంచి కమాండ్ వస్తుంది. సో ఈ వీడియోలో నేను చెప్పిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై యువర్స్ హరగోపాల్.